హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేమ్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ మినీ బ్లాగ్ ఏంటంటే మేము ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. సో మేము చెకప్ చేయడానికి అందరిని లైన్లో నిలబెట్టారు. మాది బయట ఫస్ట్ చెకప్ అయిపోయింది ఫ్రెండ్స్. అందరినీ స్కాన్ చేస్తారు, బ్యాగ్స్ కూడా స్కాన్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఇది లోపల రెండో చెకప్ అన్నట్టు. ఇక్కడ కూడా మొత్తం స్కాన్ చేయాలి, షూస్తో సహా అన్నీ స్కాన్ చేసి పంపిస్తారు అన్నట్టు లోపలికి. మాకు ప్రస్తుతానికైతే కొత్త వాళ్ళం కాబట్టి మాకు టెంపరరీ పాస్ ఇచ్చారు, 1 month వ్యాలిడిటీ. సో దానికి ఒక ఎస్కార్ట్ ఉంటుంది అన్నట్టు. ఎస్కార్ట్ ద్వారా లోపలికి వెళ్ళాలి. 1 month కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ పాస్ ఇస్తారు. పర్మనెంట్ పాస్ ఇచ్చినాక డైరెక్ట్ కార్డు స్కాన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. అప్పుడు కూడా బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చాలామంది అంటే లైన్ నిలబడ్డారు, ఎస్కార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్కార్ట్ వచ్చిన తర్వాత సో అందరిని ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తారు. సో అదన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది నిలబడ్డారు లైన్లో. సో వీళ్ళంతా కొత్త వాళ్ళు, డ్రైవర్స్ అండ్ లోడర్స్. సో కొత్తగా జాబ్ అప్లై చేసుకొని సో ఇంటర్వ్యూస్ అవన్నీ పాస్ అయ్యి లోపలికి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలామంది, దాదాపు 200 మంది లైన్లో నిలబడ్డారు. సో అందులో నేను కూడా ఒకరిని. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో జాబు. అంటే డైలీ ఇలాగే ఉంటుందని ఏం లేదు, కాకపోతే కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి సో ఇంతమంది జనాలు నిలబడ్డారు లైన్లో. సో మామూలుగా అయితే ఎప్పుడు వచ్చినా ఎవరాళ్ళు టైంకి వెళ్ళిపోవచ్చు లోపలికి. పర్మనెంట్ కార్డు వచ్చిన దాకా ఇవన్నీ తప్పు అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా రెగ్యులర్గా డ్యూటీ చేసే వాళ్ళకు డ్యూటీ ఎక్కే ముందు బ్రీఫింగ్ ఇస్తారన్నట్టు. సో ఏంటంటే రెగ్యులర్గా డ్రింక్ చేసి రావద్దు, అలాగే సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, జాగ్రత్తగా వెహికల్స్ నడపాలి. సో స్పీడ్ లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల. వారందరికీ డ్యూటీ ఎక్కే ముందు ఇలా బ్రీఫింగ్ ఇస్తారన్నట్టు. బిఏ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, బ్రీత్ లెదర్ టెస్ట్. సో లోపల ఫ్లైట్ వచ్చే ముందు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్లైట్ వస్తుంది. సో షూట్ చేయొద్దు, నేనైతే షూట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు చూపించడానికి. సో మీలో ఎవరికైనా ఎయిర్పోర్ట్లో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డ్రైవర్స్ కానీ లోడర్స్ కానీ సో నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు మీకోసం వీడియోస్ పెడుతుంటాను. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అన్ని వీడియోస్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.